నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వంగ భస్మంతో లైంగిక సమస్యలు మాయం. టీకా తీసుకున్న వారి నుంచి డెల్టా వ్యాపిస్తుందా? వ్యాధుల గుట్టు విప్పే మూత్ర పరీక్ష. కోవిడ్ తర్వాత నాడుల సమస్యలు. ఇంకా హెల్త్ టిప్. ఆయుర్వేద ఔషధాల్లో భస్మాలది ప్రత్యేకమైన స్థానం. ప్రకృతిలో లభించే లోహాల్ని సైతం వివిధ రకాల పద్ధతుల్లో శుద్ధి చేసి ఆపై భస్మీకరణం చేయడం ద్వారా భస్మాలను తయారు చేస్తూ ఉంటారు. టిన్ లోహం నుంచి తయారు చేసే వంగ భస్మం అలాంటిదే. స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కనిపించే అనేక రకాల సమస్యలకు వంగ భస్మం ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుందని చెప్తారు నిపుణులు. వంగ భస్మం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రకృతిలో అంతర్భాగం. మన దేహం పంచభూతాల సమ్మిళితం. అందుకే ఈ ప్రకృతిలో లభించే ప్రతి పదార్థము మనకు ఉపయోగపడేదే, మన ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేసేదే అంటారు ఆయుర్వేద నిపుణులు. ఆకులు మూలికలు మాత్రమే కాదు, కఠినమైన లోహాల్ని సైతం ఔషధాలుగా మలుచుకొని వాడుకుంటే అవి మన అనారోగ్యాన్ని నయం చేయడంలో ఎంతగానో సహాయకారిగా ఉంటాయి. టిన్ అనే లోహం నుంచి తయారు చేసే వంగభస్మం ఈ కోవలోకే వస్తుంది. నిజానికి మన శరీరానికి అతి సూక్ష్మ మోతాదులో టిన్ లోహం అవసరం. ఇది లోపించినప్పుడు ఎదుగుదల మందగించడంతో పాటు శారీరకంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. టిన్ లోహానికి వివిధ రకాలైన వనమూలికల్ని కలిపి శోధనం, మారణాది వంటి పద్ధతుల సాయంతో భస్మీకరణం చేస్తారు. అంతిమంగా వచ్చిన భస్మాన్ని రోగి శారీరక స్థితిని బట్టి, వ్యాధిని బట్టి అత్యంత సూక్ష్మ మోతాదులో వాడుతూ అనారోగ్య సమస్యలకు చికిత్స చేస్తారు. వంగ భస్మం అనేది రసశాస్త్రం లోపల పూతి లోహంగా విశదీకరించబడింది. అసలు మెటాలిక్ ఆరిజిన్స్ అనేటువంటివి సాధారణ లోహాలు, మిశ్రమ లోహాలు, పూతి లోహాలు ఇవి సాధారణంగా మనకు ఉంటాయి. దీని లోపల పూతి లోహాలంటే లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి మెటాలిక్ ప్రిపరేషన్స్ను, అట్లాగే ఏదైతే వేడి చేస్తున్నప్పుడు ఒబ్నాక్షియస్ స్మెల్లింగ్, దుర్గంధంతో కూడిన స్మెల్ను వదలగలిగి ఉండేటువంటి మెటాలిక్ ప్రిపరేషన్స్కే పూతి లోహాలు అంటారు. వంగ భస్మాన్ని మనం ఆధునిక పరిభాష లోపల టిన్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ వంగ భస్మానికి మినరల్ కాంపౌండ్స్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత మనకు కలిగింది అనేది ఒకసారి బేరీజ్ వేసుకుంటే, దీది వంగ భస్మం అనేటువంటిది ముఖ్యంగా ప్రమేహ వ్యాధులలో, డయాబెటీస్కు సంబంధించినటువంటి వ్యాధులలో అతి ముఖ్యమైనదిగా ఉంది. తర్వాత రెండవది టెస్టిక్యులార్ డీజెనరేషన్స్, అంటే టెస్టిస్లో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్రోత్స్ కానీ, అబ్స్ట్రక్షన్స్ కానీ, స్వెల్లింగ్స్లో కానీ ఇది అత్యంతమైనటువంటి ఉత్తమమైన ఔషధంగా విశదీకరించబడింది. అట్లాగే వంగ భస్మకు ఇంకొక గుణం కూడా ఉంది, అదేంటంటే వృష్యకారణి. సో సెక్చువల్ ఇన్కాంపిటెన్సీలో కూడా ఈ డ్రగ్ను అత్యుత్తమమైనదిగా రసవాదులు, ఆయుర్వేదీయ వైద్యులు వాడుతుంటారు. అసలు ఈ వంగ భస్మం అనేటువంటిది మనము మామూలుగా ఉండేటువంటి పూతి లోహాన్ని తీసుకొని శోధనము, జారణము, మారణము అనే విధానాల ద్వారా మనము శుద్ధి చేస్తాం. దీనిలో ఉండేటువంటి విశేషమైనటువంటి గుణాలు ఏంటంటే ఇవి నానో పార్టికల్ స్టేటస్ను అట్టైన్ అవుతుంది. వంగ భస్మము, టిన్ ఆక్సైడ్ అనేటువంటిది నానో పార్టికల్ అట్టైన్ అయినప్పుడు మనకు ఇది తప్పకుండా దీని యొక్క ఇంపాక్ట్ ఆయుర్వేద శాస్త్రం లోపల రససరంగిరిలో వివరించబడినటువంటి విధంగా ప్రమేహ వ్యాధులలో ఒక అద్భుతమైన వరంగా ఉంటుందనడం లోపల సందేహం లేదు. టిన్ లోహాన్ని భస్మీకరణం చేయడం ద్వారా వచ్చిన పదార్థాన్ని వంగ భస్మం లేదా భంగ భస్మం అని పిలుస్తారు. ఈ భస్మాన్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడు అది తక్షణమే మన శరీరంలోని రసాల్లోకి, కణాల్లోకి, ఆ కణాల్లో అంతర్గతంగా ఉండే సైటోప్లాజంలోకి కూడా చొచ్చుకుపోతుంది. వంగభస్మం ప్రధానంగా ప్రత్యుత్పత్తి అవయవాల్లో కనిపించే సమస్యలపై బాగా పనిచేస్తుంది.
జననావయవాలతో పాటు గర్భాశయం, అండాశయాలు, మూత్రాశయం, ప్రొస్టేట్ గ్రంథి, కిడ్నీ తదితర అవయవాల్లో కనిపించే సమస్యలకు వంగభస్మాన్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. లైంగిక శక్తిని ప్రేరేపించడంలో ఇది బాగా పనిచేస్తుంది. వంగభస్మానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియాల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది కండరాలను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది, అండం విడుదలను ప్రేరేపిస్తుంది, రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. వంగభస్మంతో ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు. ఈ నానో పార్టికల్ స్టేటస్ అట్టైన్ అయినటువంటి వంగభస్మాన్ని మధుమేహ వ్యాధులలో టైప్ 2 డయాబెటీస్లో గనక మనము నిషాంలకి చూర్ణం చేత చేర్చి ఇచ్చినట్టయితే మనకు ఎట్లాంటి ఆధునిక ఔషధాలు లేకుండా మనం షుగర్ను మనం స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. మార్బిడిటీ, ఇంటాక్సికేషన్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వివిధ రకాలైనటువంటి వస్తి వమనము, విరేచనాది ప్రక్రియల ద్వారా హై ఇంటాక్సికేషన్ లెవెల్స్ను తొలగించి శమన చికిత్స ద్వారా వివిధ ఔషధాలను ఇస్తాం. దాని లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్ లోపల మనము వంగభస్మము చేర్చడము ద్వారా అత్యుత్తమమైనటువంటి రిజల్ట్స్ను మేము క్లినికల్ డేటా లోపల చూడడం జరిగింది. అట్లాగే దీన్ని మేము టెస్టికులార్ డీజెనరేటివ్ వ్యాధులలో, టెస్టికులార్ గ్రోత్స్ లోపల, లైక్ మనం ఎట్లా చెప్పొచ్చు, ఆ బీజాలలో ఉండేటువంటి వాపు వల్ల కానీ ఎపిడైడిమిస్ అంటాము, ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటాము, ఫినికులైటిస్ లాంటి కండిషన్స్లు అండ్ స్మాలర్ బినైన్ గ్రోత్స్ ఆఫ్ ద టెస్టిస్ లోపల కానీ, లేదంటే ఏదైతే స్మాలర్ అమౌంట్స్ ఆఫ్ ఎఫ్యూజన్స్ టెస్టిస్ మీద వచ్చే పొరలలో వాపు, నీరు లాంటి చేరినప్పుడు మనము వంగభస్మాన్ని శిలాజిత్తు సమ్మిశ్రితంగా వివిధ రకాలైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్యూజన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం త్రిఫలా చూర్ణంతో కానీ గుడీచితో కానీ చేర్చి మనము ఆయా దోషానుసారంగా ఇవ్వడం ద్వారా ఫర్దర్గా టెస్టికులార్ గ్రోత్స్, ఎఫ్యూజన్స్ ఇవన్నీ డిసపియర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మనకు ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను నార్మల్గా తీసుకొచ్చేసి క్లైబ్యాన్ని తగ్గించి శరీరంలో జడత్వాన్ని తగ్గించి సెక్స్ పరంగా సామర్థ్యాన్ని పెంచగలిగేటువంటి అత్యుత్తమమైనటువంటి వంగభస్మము ఆయుర్వేదం లోపల రసవాదులకి ఒక అద్భుతమైన వరంగా ఉంటుందనడం లోపల సందేహం లేదు. స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కనిపించే అనేక సమస్యలకు వంగభస్మం అనేది ఒక మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం, నెలసరి చికాకులు, తెల్లబట్ట, మెనోపాజులో కనిపించే బాధలకు వంగభస్మాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బీజాల్లో నొప్పి, బీజాల్లో వాపు, వీర్యంలో చీము, శీఘ్రస్ఖలనం వంటి తదితర సమస్యలకు వంగభస్మం మేలైన పరిష్కారం. వంగభస్మాన్ని రోజుకు ఒకసారి 125 నుంచి 250 మిల్లీగ్రాముల చొప్పున పాలతో కానీ వెన్నతో కానీ తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వంగభస్మానికి తోడుగా అశ్వగంధ, త్రిఫల వంటి వాటిని అనుపానంగా తీసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే ఆస్కారం ఉందని పలు దేశాల్లో జరుపుతోన్న అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ముఖ్యంగా ఇతర రకాలతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వేరియంట్ ఇతరులకు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్, అమెరికాల్లో జరిపిన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయినా ప్రమాదకర పరిస్థితి బారిన పడకుండా అడ్డుకోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న వేళ వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్, అమెరికా దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్తో వైరస్ వ్యాప్తి మరోసారి పెరిగేందుకు కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో మొత్తం 719 మందిని పరిగణనలోకి తీసుకున్నారు. వారి PCR టెస్టులను విశ్లేషించడంతో పాటు థ్రెషోల్డ్ సైకిల్స్ పై అధ్యయనం జరిపారు. 719 మందిలో వ్యాక్సిన్ తీసుకున్న 311 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా వారిలో CT విలువ 25 కంటే తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
CT విలువ తక్కువగా ఉంటే వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. తద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంబంధం లేకుండా డెల్టా వేరియంట్ వ్యాప్తి జరుగుతోందని సమాచార విశ్లేషణలో నిపుణులు నిర్ధారించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి స్వాబ్ నమూనాల్లోనూ వైరల్ లోడ్ ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక మసాచుసెట్స్ యూనివర్సిటీ నిపుణులు జరిపిన అధ్యయనాల్లోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. కొత్తగా వెలుగు చూస్తోన్న పాజిటివ్ కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే ఎక్కువగా ఉంటున్నట్లు నిర్ధారించారు. ముఖ్యంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్కు డెల్టా వేరియంట్ కారణమవుతున్నట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అయినా కరోనా వైరస్తో ఆసుపత్రిలో చేరికలు, మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఇండోర్ ప్రాంతాల్లో మాస్కులు, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మూత్రం వ్యర్థ పదార్థమే కావచ్చు, కానీ అది మన ఒంట్లో ఆరోగ్యానికి, అనారోగ్యానికి ఒక సూచికగా భావించాలని చెబుతారు నిపుణులు. మూత్రంలో కనిపించే రంగుల్లో తేడాలు, మార్పుల ఆధారంగా చాలా రకాల జబ్బుల ఆనుపానుల్ని కనిపెట్టే వీలుంటుంది. మూత్రం రంగు, మూత్రంలో ప్రోటీన్ పోవడం, చీము కణాలు, ఇలా మూత్రంలో కనిపించే ప్రతి మార్పు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే మన అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు డాక్టర్లు రక్త పరీక్షతో పాటు మూత్ర పరీక్షకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. మూత్ర పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్త పరీక్షలాగే మూత్ర పరీక్ష కూడా మన ఒంట్లోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు చక్కగా ఉపకరిస్తుంది. మూత్రం రంగు, మూత్రంలో ప్రోటీన్లు పోవడం, చీము కణాలు తదితర అంశాల ఆధారంగా అనేక ఆరోగ్య సమస్యల్ని డాక్టర్లు అంచనా వేస్తారు. మామూలుగా ఒక వ్యక్తి రోజుకు 1500 సీసీ నుంచి 2000 సీసీ వరకు మూత్రాన్ని విసర్జన చేస్తుంటారు. పగటిపూట ఎక్కువగా, రాత్రిపూట తక్కువగా మూత్రం పోయడం అనేది ఆరోగ్య లక్షణం. అలా కాకుండా తరచూ మూత్రానికి వెళుతున్నా, వెళ్లిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో మూత్రం పోయడాన్ని అతిమూత్ర వ్యాధిగా అనుమానించాలి. రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం అనేది షుగర్ జబ్బుకు, కిడ్నీల్లో సమస్యలకు సంకేతంగా భావించాలి. మూత్రం తక్కువగా రావడాన్ని డీహైడ్రేషన్గా అనుమానించాలి. ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అతిసార బారిన పడ్డప్పుడు కిడ్నీ జబ్బుల్లోనూ మూత్ర విసర్జన తక్కువగా ఉంటుంది. ఇక మూత్రం రంగును బట్టి కూడా అనారోగ్యాన్ని అంచనా వేయవచ్చు. మూత్రం పసుపు రంగులో ఉంటే ఒంట్లో కామెర్ల జబ్బు ఉందని అర్థం. మూత్రం ఎర్రటి రంగులో గాని, పొగచూరిన రంగులో గాని వస్తుంటే మూత్రంలో రక్తం పోతుందని అనుమానించాలి. మలేరియా జ్వరం కారణంగా ఏవైనా దుష్ఫలితాలు తలెత్తినప్పుడు, సరిపడని రక్తం ఎక్కించినప్పుడు మూత్రం నలుపు రంగులో వస్తుంటుంది. మూత్రం మబ్బుగా తెలుపు రంగులో వస్తుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ సోకిందని భావించాలి. మనం మింగుతున్న మందుల కారణంగా కూడా ఒక్కోసారి మూత్రం రంగు మారొచ్చు. కాబట్టి మూత్రం రంగులో తేడాలు కనిపిస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మేలు. మూత్రాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు చీము కణాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ సోకిందని, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటే మూత్రంలో రక్తం పోతోందని, దారపు పోగుల్లాంటి కణాలు కనిపిస్తే ప్రోస్టేట్ గ్రంథిలో సమస్యలున్నాయని అనుమానించాలి. ఇక గర్భధారణ నిర్ధారణకు కూడా మూత్ర పరీక్ష చక్కగా తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఇవాళ మూత్ర పరీక్ష సాయంతో గుర్తించవచ్చని చెబుతారు నిపుణులు. మూత్రం రంగు, మూత్రంలో ప్రోటీన్లు పోవడం, పస్ సెల్స్ ఇవన్నీ మన ఒంట్లో అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తంతో పాటు మూత్రాన్ని కూడా పరీక్ష చేయడం వల్ల మన ఒంట్లో అనారోగ్య సమస్యల్ని చాలా వరకు పసిగట్టొచ్చు. కరోనా ప్రభావం మన ఊపిరితిత్తులు, గుండెపైన మాత్రమే కాదు, మన నాడీ వ్యవస్థ పైన కూడా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కరోనా వచ్చాక వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం మనకు తెలిసిందే. ఈ రెండు లక్షణాలు కరోనా వైరస్ మన మెదడుపై ప్రభావం చూపించడం కారణంగానే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు, మెదడుపై మనకు తెలియని దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయంటున్నారు వైద్యులు. కరోనా వైరస్ కారణంగా మెదడుపైన, నాడీమండలం పైన కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ నాడీ మండలంపై ప్రభావం చూపుతుందా? ఈ కోవిడ్-19 అనేది
శ్వాసకోశ సంబంధించిందే కాదు, మిగతా ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా లంగ్స్తో పాటు కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ చేయొచ్చు, కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు దాని యొక్క పరిణామాలతో మిగతా ఆర్గన్స్ కూడా, ఉదాహరణకి కిడ్నీ లాంటి ఎఫెక్ట్స్ కూడా పడవచ్చు. మందులతోనైతేనేమి మిగతా ఆ వ్యాధి యొక్క ప్రభావం వలన బాడీలో వచ్చే మార్పులతో మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి మైనర్ కంప్లైంట్స్తో సహా తీసుకుంటే కనుక సుమారుగా 80% మందికి దాకా ఈ న్యూరాలజీ ప్రాబ్లమ్స్, నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం పడవచ్చు. అంటే తలనొప్పి కానీ, అలసట కానీ, కన్ఫ్యూషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే సుమారుగా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి ఏదో ఒక టైంలో సుమారుగా 80% మందికి ఈ న్యూరాలజీ సిస్టమ్, ఈ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉంటాయండి. సో ముఖ్యంగా కొంతమందికి కోవిడ్ వచ్చిన తర్వాత లోపల జరిగే మార్పుల మూలన నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదంటే కనుక డైరెక్ట్గా కొద్దిమందికి కూడా నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి పెరాలసిస్ స్ట్రోక్ కానీ, లేకపోతే కన్ఫ్యూజనల్ స్టేట్, అంటే ఎన్సెఫలోపతి లాంటిది వస్తే వాళ్ళు కన్ఫ్యూజనల్ స్టేట్తో, ఫిట్స్తో కూడా రావచ్చు. కరోనా బాధితుల్లో కనిపిస్తున్న నరాల సమస్యలు ఎలా ఉంటున్నాయి? ఖచ్చితంగా నాడీ మండలం మీద ప్రభావం కనపడుతుంది. ముఖ్యంగా వైరస్ ఎఫెక్ట్ అవ్వటం వలన, అంటే కొంతమందికి వైరస్ డైరెక్ట్గా బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. లేదంటే కనుక ముక్కుల్లోంచి ఆల్ఫాక్టరీ నర్వ్ అని వాసనకి పనికొచ్చే నర్వ్ ద్వారా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో లేదంటే కనుక వేరే లంగ్స్ కానీ మిగతా ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలివేట్ అవుతాయి. అంటే ఉదాహరణకి డి డైమర్స్ అని, IL-6 అని, తర్వాత ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని, ఇలాంటివి ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఇవి ఎలివేట్ అయినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలివేట్ అయినప్పుడు బాడీలో వచ్చే చేంజెస్తో రక్తంలో మార్పులు జరగటం వలన ఈ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి, సో రకరకాల ప్రాబ్లమ్స్తో కనపడుతూ ఉంటారు. ఉదాహరణకి అంటే బ్రెయిన్ ఫాగ్, ఎన్సెఫలోపతి అంటే వీళ్ళు కన్ఫ్యూజను, ఫిట్స్ లాంటి దాంతో, లేకపోతే కొంతమంది కాలు చెయ్యి బలం తగ్గడంతో, అంటే పక్షవాతం లాగా, లేకపోతే కొద్దిమంది మిగతా నర్వస్ సిస్టమ్స్ మీద కూడా ప్రభావం పడి కనపడుతూ ఉంటారన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వైరస్ యొక్క ప్రభావంతో, వైరస్ ఇన్ఫెక్షను తగ్గిపోయిన తర్వాత కూడా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ యొక్క ప్రభావంతో బ్రెయిన్ మీద కానీ మిగతా నర్వస్ సిస్టమ్ మీద కానీ ఎఫెక్ట్ పడి వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే ఎన్సెఫలోపతి అంటే కన్ఫ్యూజన్ స్టేట్స్తో, కాలు చెయ్యి కొద్దిగా స్ట్రోక్స్తో లాగా రావటం, లేకపోతే కనుక కింద నర్వస్ సిస్టమ్ పెరిఫరల్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి జీబీ సిండ్రోమ్ అని అలా ప్రజెంట్ అవ్వటం, అలాగే ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు క్రిటికల్ ఇల్నెస్ న్యూరోపతి అని, మయోపతి అని, ఇలాంటివి కూడా డెవలప్ అవటం జరుగుతూ ఉంటాయి. కోవిడ్ బాధితుల్లో కనిపించే నరాల సమస్యలకు చికిత్స ఎలా? వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్ చేయాలి. కొద్దిమందికి ఫిట్స్ లాగా ప్రజెంట్ అయితే ఫిట్స్ మెడికేషన్స్ ఇవ్వటం, కొద్దిమందికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన స్ట్రోక్ వస్తే వెంటనే మామూలు స్ట్రోక్కి ఎలా జాగ్రత్తలు తీసుకుంటాం అలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వటం, అలాగే జీబీ సిండ్రోమ్ అంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీన్యూరోపతి అంటాం కొద్దిమందికి, అలా రకరకాల దాంట్లో ఉన్న వీళ్ళకి సరైన ఇన్వెస్టిగేషన్ చేయించి వీళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్, ప్లాస్మా ఎక్స్చేంజ్ ట్రీట్మెంట్ లాంటిది ఇవ్వటం, అలా ఏ నాడీ వ్యవస్థ మీద ఎక్కడ ప్రభావం పడితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా అవసరం అండి. కరోనా తర్వాత జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ ఉంచుకొని మళ్ళీ రొటీన్ వర్క్లో పడే వరకు వాళ్ళని జాగ్రత్తగా మనం రీహాబిలిటేషన్, ఏమైనా స్ట్రోక్ ప్రభావం కానీ, లేకపోతే కనుక క్రిటికల్ ఇల్నెస్ న్యూరోపతి కానీ, న్యూరోపతి, మయోపతి లాంటిది ఉంటే ఫిజియోథెరపీ లాంటివి చేయించుకోవటం, అలాగే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే మనం కొద్ది కౌన్సిలింగ్ ఇవ్వటం, సపోర్టివ్ ట్రీట్మెంట్ లాంటివి ఇవ్వటం, అలాగే జీబీ సిండ్రోమ్ లాంటిది వస్తే కాళ్ళు చేతులు వీక్నెస్ వస్తే దానికి ఫిజియోథెరపీ ఇవ్వటం, ఇలాంటి సపోర్టివ్ కేర్ చాలా అవసరం. అలాగే కొంతమంది ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వీళ్ళ క్రిటికల్ ఇల్నెస్ న్యూరోపతి, మయోపతి ఉంటే వీళ్ళకి తప్పకుండా
ఫిజియోథెరపీ చేయించుకోవటం, శరీరం రీహాబిలిటేషన్ చేయడం చాలా అవసరం. చాలామంది రికవర్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ ఇప్పుడు చేయాలి, వాకింగ్ ఇప్పుడు చేయాలి, లేకపోతే జిమ్కి ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇలాంటి తరచూ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కోవిడ్ మూలాన లంగ్స్ మీదే కాకుండా హార్ట్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు సరైన పద్ధతిలో వ్యాయామం క్రమంగా పెంచుకుంటూ రావాలి. ముఖ్యంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, ఖచ్చితంగా వయసు పైబడిన వాళ్ళు హార్ట్ ఎలా ఉందో చెకప్ చేయించుకోవటం, కొద్దిగా ఫ్రీక్వెంట్గా హార్ట్ చెకప్స్ అవి చేయించుకొని అది ఎక్సర్సైజ్ ఎంతవరకు మీరు టాలరేట్ చేయగలుగుతున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ నిదానంగా పెంచుకోవటం అవసరం. చిన్న వయసులో వాళ్ళకి కోవిడ్ ప్రభావం తక్కువ ఉంటుంది, కానీ వయసు ప్రభావం ఎక్కువ పడిన వాళ్ళకి, లేకపోతే కోమార్బిడిటీస్ అంటే షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఎంతోమంది పక్షవాతం జబ్బులు వచ్చిన వాళ్ళకి ఇంకా దీని ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది షెడ్యూల్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా అవసరం. కరోనా వైరస్ కారణంగా నాడీ మండలంలో తలెత్తే సమస్యల తాలూకు సంకేతాలు మనకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. వాసన, రుచి కోల్పోవడం, అయోమయం, తికమక, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. కరోనాతో తలెత్తే నాడీ సమస్యలు చాలా వరకు చికిత్సతో అదుపులోకి వస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట నీటిలో నానబెట్టిన 4-5 ఎండు ద్రాక్షలను ఉదయం పూట లేవగానే తినిపించండి. నిత్యం ఇలా చేస్తుంటే పిల్లల్లో మలబద్ధకం క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.